హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంటీవీ లైఫ్ స్టైల్. నా పేరైతే మౌనిక. ఇప్పుడు మనము నా ఈవినింగ్ టు నైట్ వరకు నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా పిల్లలైతే ఏదైనా డిఫరెంట్గా స్నాక్ చేయి మమ్మీ అని అడిగారు. ఇంకా సర్లే ఇంట్లో ఆలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆలుతో ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. ఆలు అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడేమో పుదీనా, కొత్తిమీర ఇంకా కరివేపాకు తీసుకుని బాగా చిన్నగా కట్ చేస్తున్నాను. అవి చిన్నగా కట్ చేసిన తర్వాత దాంట్లోకే ఒక 3 పొట్టు తీసిన వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేద్దాము. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా డిషెస్ అయితేని అవన్నీ మిక్సీలో వేసి తీసినట్టుగా ఇలా అయితే ఒకటి ప్రయోగం చేస్తున్నాను అనమాట నేను. ఇదేంటంటే ఫస్ట్ అయితే ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత దాంట్లోకి కావాల్సినవన్నీ ఇలా కట్ చేస్తున్నాను కదా. ఇంకొక పక్కేమో ఉప్పు, కారం, ఇంకా పసుపు, చికెన్ మసాలా, బియ్యం పిండి, ఇంకా మైదా, శనగపిండి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసి కలుపుకోవాలి. వీళ్ళు ఎప్పుడూ కూడా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదా పిల్లలు. అలాంటి వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. ఇది టేస్ట్ కూడా బాగానే వచ్చింది, పర్వాలేదు, మరి వరస్ట్ అని నేను చెప్పను. టేస్ట్ బాగానే ఉంది కానీ కాస్త ఆయిల్ ఎక్కువగా పీల్చింది అని అనిపించింది నాకైతేని. ఇంక ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇంకా ఇక్కడైతే ఒక బౌల్లోకి వేసేస్తున్నాను కదా. వేసిన తర్వాత ఇంకా నేను ఆలు పట్టు తీయలేదు, దానికి కూడా పట్టు తీసి దీంట్లో యాడ్ చేద్దాము. అవి కూడా ఎంత త్వరగా చేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే 4 అయిపోయింది. వాళ్ళేమో 4:40 కల్లా వచ్చేస్తారు. ఇంకా అందుకోసమని చెప్పి ఫాస్ట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ చిన్నగా కట్ చేసిన తర్వాత దాంట్లోకి అయితే ఆలు పొట్టు తీసి వేస్తున్నాను. ఆలు ఏంటంటే బాగా సాఫ్ట్గా ఉండాలి. మనం బాగా కలిపిన తర్వాత దాంట్లో ముక్కల కింద కనపడకూడదు. అందుకని 3 విజిల్లు వచ్చేదానికి 4 విజిల్లు వేయించండి. అప్పుడు ఆలు అయితే బాగా సాఫ్ట్గా అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి, చేశారు లేదనేది కూడా. నేనైతే పిల్లలు అడిగితే ఎప్పుడైనా చేస్తూ ఉంటాను ఇలాగా. ఇదైనా కాదు, స్వీట్ కార్న్తో కూడా చేయొచ్చు. ఇలాగైతేని స్వీట్ కార్న్తో కూడా చేసినా బాగానే ఉంటుంది. వీటిని వడల కింద కూడా వేయచ్చు. కానీ నేనైతే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి ఆ కవర్ తీసి జాగ్రత్త పెట్టాను. దాంట్లో వేసి దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కింద వేసాను అనమాట, చిన్న చిన్న స్టిక్స్ కింద. టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. పిల్లలు తిన్న వెంటనే నచ్చేసింది వాళ్ళకి. కెచప్తో తిన్నారు వాళ్ళకైతే బాగా నచ్చింది. ఇంక ఇవన్నీ పట్టు తీసిన తర్వాత దీంట్లో 1 by 1 అయితే వేసుకుందాము. పసుపు, చికెన్ మసాలా, ఇంకా కారము, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు. ఇదైతే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిది. 2 స్పూన్లు బియ్యం పిండికి 3 స్పూన్లు మైదా వేసుకుందాము. ఇంకొక 2 స్పూన్లు శనగపిండి. దీంట్లోనే కాస్త లైట్గా వెనిగర్ వేద్దాము. వెనిగర్ వేస్తే కాస్త టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది అనమాట, అందుకోసమని. ఇంకా దీంట్లో వాటర్ మాత్రం వేయొద్దు అసలు. ఈ ఆలులో ఉన్న వాటరే సరిపోతుంది. అన్ని పిండిలు వేసినా కానీ చూడండి అసలు వాటర్ వేయ అవసరం లేకోకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇది చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఇంకాస్త సాఫ్ట్ అయిపోయి మన చేతికి అంటుకుంటుంది. ఇంకా అలా మిక్స్ చేసి దాన్ని ఒక చపాతీ ఉండలా చేసేసి పక్కన పెట్టుకుందాము. ఇది ఏంటంటే ఆలు వేసాం కదా, ఆలు మొత్తం కలవాలి కాబట్టి బాగా ఎక్కువగా మిక్స్ చేస్తున్నాను నేనైతేని. ఈ కొత్తిమీర, కరివేపాకు వేసాం కాబట్టి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంకా దీంట్లో సాల్ట్ అయితే చెక్ చేశాను, సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంక దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసాం కదా, ఇంకా పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకుని ఈ లోపు అయితే ఆయిల్ వేద్దాము. ముందైతే పెనాన్ని ఒకసారి వేడి చేసి తర్వాత ఆయిల్ వేయండి, కింద అంటుకోకుండా పైకి తేలిపోతాయి అవి. ఇక్కడైతే ముందు చేతితో ట్రై చేసి వేసాను కానీ కుదరలేదనమాట. చేతితో అయితే మన చేతికే అంటుకుపోతుంది. ఆలు ఎక్కువ ఉన్నది కదా, అందులో పిండిల కంటే ఆలు ఎక్కువ కదా, అందుకోసమని చెప్పి. ఇంకా అప్పుడు నేను ఆయిల్ ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేసింది ఉంది కదా, సర్లే అని చెప్పేసి దాంట్లో ఆయిల్ అంతా తీసేసి దాన్ని ఒక సైడ్ అయితే ఫుల్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసి దాంట్లో పిండి వేసి ట్రై చేశాను అనమాట. అప్పుడు బాగా వచ్చాయి. చేతితో ఎంత వేసినా మన చేతికే అంటుకుంటుంది కానీ అందులో వేసేటప్పుడు మన చేతి మీద కూడా ఆయిల్ పడుతుంది. ఇంక దానికోసం అని చెప్పి నేను అలా ట్రై చేశాను.
అంటే మామూలుగా అయితే జంతికలు కుడుకుంటుంది కదా, దానికి పెద్ద హోల్ ఉన్నది ఉంటే కనుక దాంతో వేసేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. ఇంకా ఆయిల్ కొంచెం ఉంటే ఆయిల్ కూడా వంచేసి దాంట్లోకి అప్పుడు దాంట్లో వేసి ట్రై చేస్తున్నాను అనమాట. బాగా వచ్చాయి, ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది. ఈ పిండి అంతా ముందు ఆయిల్ ప్యాకెట్లో వేసుకుని దానికి ఒక చివరన చిన్న ముక్క అయితే కట్ చేసేసాను. కట్ చేసి అప్పుడు వేయిస్తున్నాను అనమాట. ఏం లేదు, ఒక స్టిక్ కానీ ఒక ఫోర్క్ కానీ ఇచ్చుకుని ఆ చివరిని కట్ చేస్తే సరిపోతుంది. నేనైతే హ్యాండ్ తోటే అంటున్నాను. ఆ వేసిన తర్వాత బాగా వచ్చాయి ఇవైతేని, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగున్నాయి అసలు. ఇలా మొత్తం అన్నీ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని చూడండి. ముందే ఆయిల్ని మనం పెనంని హీట్ చేసాం కదా, అందుకే వేసిన వెంటనే అవి పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా చూడండి, ఇక్కడ ఒక స్టిక్ తీసుకుని దాంతో ఇలా అనేటప్పటికి దాంట్లో పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇదంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక 2-3 సార్లు అయితే వేసాను ఇవి. ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు అయితే పిల్లలు ఇంటికి వచ్చేసారు. ఇంక మధ్యలో ఉండగానే ఇంకా వాళ్ళైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాం మమ్మీ, మాకు అర్జెంటుగా స్నాక్స్ పెట్టు అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ కోసమని రెడీ చేస్తున్నాను అనమాట. నేనైతే బీట్రూట్ని బాగా మరిగించి దాంట్లో బెల్లము ఇంకా ఇలాచీ పౌడర్ వేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. దాన్ని ఎప్పుడైనా వీళ్ళకి ఈవినింగ్ టైంలో ఇలా ఇస్తానమాట. కొంచెం ఒక టీ గ్లాసుడు అంతంతా బీట్రూట్ జ్యూస్ తీసుకుని దాంట్లో ఒక్కొక్క స్పూన్ సబ్జాలు వేసి 2-3 ఐస్ క్యూబ్స్ వేసి కూల్ వాటర్తో ఇస్తే పిల్లలకి బాగా నచ్చుతుంది. మరీ అంటే వగర కానీ ఆ టైప్ కాకుండా పిల్లలు డ్రింక్ ప్లేస్లో దీన్ని ఇవ్వచ్చు అనమాట. నేనైతే షుగర్ యూస్ చేయను, అందుకే బెల్లం పాకం వేస్తున్నాను ఇద్దరికి కూడా. ఇది సేమ్ చూడటానికి కూడా హనీలా ఉంటుంది, కానీ ఇదైతే బెల్లం పాకము. ఇంకా పిల్లలకి దాంట్లో వాటర్ వేసి బాగా కలిపేసి ఇచ్చేస్తే వాళ్ళు డ్రింక్ తాగినంత హ్యాపీగా తాగేస్తారు. ఇంకా డ్రింక్ అవి కూడా అసలు నేను తాగనివ్వను, చాలా తక్కువ అనమాట డ్రింక్ అయ్యి పిల్లలకి ఇవ్వటము. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళకి చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఈ డ్రింక్ లాంటిది బీట్రూట్ డ్రింక్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, వాళ్ళకి ప్లేట్లో వేసేసి వాళ్ళకి ఏమున్నా లేకపోయినా వీటిలో కెచప్ ఉందంటే సరిపోతుంది. ఆ కెచప్పే సరిపోద్ది వాళ్ళకి తినడానికి, అంత ఇష్టం అనమాట కెచప్ అంటేని. చూసారా ఎంత బాగా వచ్చాయో స్టిక్స్ లాగివి అయితేని. ఇంకా పిల్లలకైతే ప్లేట్లలో వేసేసాను. వాళ్ళు పిలుస్తున్నాను అనమాట, రండిరా వచ్చి తీసుకోండి అని చెప్పి. నాకేమో బాగా హెడేక్ వచ్చేస్తుంది, ఇంక టీ పెట్టుకుందాము అని చెప్పేసి ఇంక నేను టీ పెట్టుకుంటూ పిల్లల్ని అయితే తీసుకెళ్ళమని చెప్పాను. మా చిన్నోడైతే నిక్కి చేస్తాడు, కానీ పెద్దోడైతే బాగానే తాగేస్తాడు. వాడైతే మాట్లాడకుండా తాగేశాడు. మా చిన్నోడైతే మమ్మీ అలా ఉంది ఇలా ఉంది అని అంటూ వంకలు పెడుతున్నాడు. కాకపోతే తాగేసావంటే నేను ఆడుకోవడానికి పంపిస్తానని చెప్పిన వెంటనే వాడు తాగేశాడు. ఇంకొక పక్క అయితే నేను టీ పెట్టుకున్నాను. నాకైతే విపరీతంగా మైగ్రేన్ వచ్చేస్తుంది అసలు. ఈవినింగ్ టైం ఒకటి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, లేచిన వెంటనే ఒకటి మైగ్రేన్ అయితే చాలా దారుణంగా ఉంటుంది నాకు. ఈ మైగ్రేన్ వల్ల అసలు టీ మానేద్దామన్నా కూడా మానలేకపోతున్నాను. ఇంకా పిల్లల వాళ్ళు తింటూ ఉంటుంటే ఇంకా వాళ్ళని చూస్తూ ఇక్కడ నేనైతే టీ పెట్టేసుకున్నాను. నేనైతే చాలా సింపుల్గా పెట్టుకుంటాను టీ. జస్ట్ కాస్త వాటర్ వేసి పాలల్లో టీ పొడుగు ఇంకా బెల్లం పాకము వేసి ఒక 2-3 మినిట్స్ మరిగించి తీసి తాగేస్తాను. అదే మా హస్బెండ్ ఉన్నప్పుడు పెడితే దానికి చాలా పెద్ద ప్రాసెస్ చెప్తారు. వీళ్ళకైతే చాలా బాగా నచ్చాయంట అవి. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. దీంట్లో టీ మరిగిన తర్వాత ఈ బెల్లం పాకం వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఈ బెల్లం పాకం అయితే ఎలా చేశాను అనేది. ఇది నేను ఒక 5 కేజీలు బెల్లం తెచ్చి చేశాను. ఎన్ని రోజులైనా పాడవదు, టీ కూడా ఇరిగిపోదు. కొంతమంది ఏంటంటే పాలల్లో ఇలా బెల్లం వేస్తుంటే ఇరిగిపోతుంది అని అంటారు కదా, కానీ ఇలా బెల్లం పాకం చేసి పెట్టుకోండి, అసలు ఏమీ పాడవదు. నేను అప్పుడే ఇది చేసి నేను ఊరి నుంచి వచ్చేప్పుడే 1 మంత్ అవుతుంది. ఇది బెల్లం పాకం చేసి కూడా 20 డేస్ పైన అవుతుంది. అయినా కానీ ఏమీ పాడవలేదు అది. నేను డైరెక్ట్ టీ మరుగుతున్నప్పుడే వేసాను కదా, బెల్లం పాకం కూడా ఏమీ ఇరిగిపోలేదు, అంత బాగానే ఉంది. పాలల్లో కూడా డైరెక్ట్ వేసేస్తాను. ఇంకా మనం షుగర్ వద్దనుకున్నప్పుడు అయితే జ్యూసెస్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం అయితే తాగే వాళ్ళకి నచ్చదు, కానీ ఉండి కొద్దీ అయితే అలవాటు అయిపోతుంది. ఫస్ట్లో అయితే మా పిల్లలు కూడా తాగేవారు కాదు, కానీ ఇప్పుడైతే అలవాటు చేసేసుకున్నారు. ఇంకా ఉప్మా చేసినప్పుడు కూడా నేను ఉప్మాలో వేసి ఇదే వేస్తాను షుగర్ ప్లేస్లోని. నార్మల్గా అయితే పంచదార వేసుకుని తింటాం కదా, కానీ నేనైతే ఈ బెల్లం పాకమే వేస్తాను. ఇంకా టీ కాగింది కదా, ఇంకా టీ తాగేసి నేను
ఇంకా బట్టలు అయితే ఎండేసాం కదా, అవి తెచ్చుకోవాలి. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి ఇంకొక ట్రిప్ వేసిన బట్టలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఆరబెట్టాలి. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే మా హస్బెండ్ ఈరోజు రేపు అంట గడిపేశారు. అంటే కస్టమర్కి కాల్ చేస్తే రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అంటూ అతను గడిపేయటంతో ఇంకా వారం 10 రోజులైతే అయిపోయింది. ఇంకా సర్లే ఇలా అయితే కుదరదని చెప్పేసి ఇంక నేనే డ్రయర్ పని చేస్తుంది కానీ మిషన్ పని చేయట్లేదు. ఇంక సర్లే మనమే ఉతికేసుకుని ఆ డ్రయర్లో వేసేద్దామని చెప్పేసి ఇంక నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంక అవన్నీ తీసిన తర్వాత ఎలా లేదన్నా మా పనులన్నీ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే చపాతీ చేయమన్నారు కానీ ఎందుకో ఇంట్రెస్ట్ లేక నేను బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు పాడైపోతున్నాయి అని చెప్పేసి బెండకాయ ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఇందాక ఆయిల్ డీప్ ఫ్రై చేసాం కదా, అదే కడాయిలో ఆయిల్ తీసేసి ఇంకాస్త ఆయిల్ ఉండిచ్చి దాంట్లోనే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక 2 గుప్పుళ్ళు పల్లీలు వేసుకోవాలి. బెండకాయ ఫ్రై కదా, బెండకాయ ఫ్రైలో పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని దాంట్లోనే కాస్త పసుపు వేసి ఇంకాసేపు ఫ్రై చేద్దాము. ఇది బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఈ పల్లీలు అయితే ఆల్రెడీ ఫ్రై చేసినవే అయినా కానీ ఒకసారి ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేద్దాం. ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే ఇక్కడ బెండకాయలు చూడండి నేను ఎలా కట్ చేశాను. మరీ చిన్నగా కాదు, అలా అని మరీ పెద్దగా కాదు, డైమండ్ షేప్ అంటారు కదా ఆ టైప్ కట్ చేశాను. ఎందుకంటే బెండకాయ మరీ ఎగిపోకుండా, అలాగని మరీ కుక్ అవునట్టు కాకుండా, అంటే 80% అయితే కుక్ అవుతుంది, 20% కుక్ అవ్వదు, కొంచెం పచ్చిగానే ఉంటుంది. కాకపోతే బెండకాయ ఏంటంటే మరీ లేత బెండకాయలు కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగా పిల్లలకైతే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా చేస్తే తినరు కానీ ఎప్పుడైనా ఒకసారి చేస్తే తింటారు కదా. ఇది ఏంటంటే మా 4 మెంబర్స్కి కర్రీ నార్మల్గా అయితే చాలా ఎక్కువ, కాకపోతే నేను రైస్ కూడా చాలా తక్కువ వండి ఈ కర్రీ ఎంత ఉందో రైస్ కూడా అంతే పెడతాను. స్పైసీ ఉండదు కాబట్టి తినేస్తారు వాళ్ళు మాట్లాడకుండానే. అందులోకి దీంట్లో పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే భలే అనిపిస్తుంది. ఇంక ఇదైతే సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ మూత తీస్తూ అలాగా ఒక 15 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయాలి. ఇంకొక పక్క అయితే రైస్ పెట్టేసాను నేను. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పెరుగు కాంబినేషన్తో అయితే ఇది తింటారనమాట మా వాళ్ళు. ఇంక ఈ బెండకాయ అయితే చూడండి అంత వేసేటప్పటికి ఎంత అయ్యిందో. ఇదైతే బాగా ఫ్రై అయ్యింది. ఇదిగో చూడండి సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట, అంతే, మరి ఓవర్ కుక్ అయితే అవ్వదు. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు ఇంకా రైస్ పెట్టుకుని వేడివేడిగా తినేస్తున్నాము. బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అందులోకి అక్కడక్కడ పల్లీలు తగులుతాయి కదా, ఆ పల్లీలు తగులుతుంటే భలే అనిపించింది అసలు. ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంక నేను కూడా వాళ్ళతో పాటే పెట్టుకుని తినేస్తున్నాను. మళ్ళీ తర్వాత తిందాంలే అనుకున్నామంటే నేను ఖచ్చితంగా తింటాం మానేస్తాను. అందుకోసం అని చెప్పి నేను కూడా వాళ్ళతోటే కూర్చొని తినేస్తున్నాను అనమాట వేడివేడిగాని. ప్రతి ముద్దకి ఈ పల్లీలు, ఈ బెండకాయ తగులుతుంటే టేస్ట్ అయితే భలే అనిపించింది. ఇంకా భోంచేసిన తర్వాత అయితే మళ్ళీ నైట్కి సామాన్లు ఉంటాయి కదా, అందులోకి పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత లంచ్ బాక్సెస్ అవి కడగలేదు మా హస్బెండ్ది అయ్యిని. ఇంకా అవన్నీ కలిపి ఒకసారి అయితే కడగడానికి స్టార్ట్ చేసేస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు సింక్లో సామాన్లు ఉంచుకున్నా ఎప్పుడు కడిగేద్దాం అనుకుంటాను, కానీ ఎప్పుడు అనుకున్నా కానీ అవన్నీ ఫుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈవినింగ్ మేము ఇప్పుడు ఫుడ్ వండుకున్నవి అవే మాత్రమే, మార్నింగ్ ఏం కాదు. నేను పిల్లలకి స్నాక్స్ చేయకముందే సామాన్లన్నీ కడిగేసుకుంటాను, మార్నింగ్ భోంచేసినవన్నీ. అంతకుముందు అయితే టిఫిన్ చేసిన సామాన్లు కడిగేస్తాను. డైలీ 3 టైమ్స్ అయితే ఈ సామాన్లన్నీ క్లీన్ చేస్తాను. అయినా కానీ ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి, ఎలా వస్తాయో తెలియదు. ఇవి మాత్రము నాకు అస్సలు పనులన్నిటిలోకి నచ్చంది ఏదైనా ఉందంటే అసలు ఈ సామాన్లు కడగటమే. అయినా కానీ డైలీ మన ఆడవాళ్ళకైతే ఒక 3-4 టైమ్స్ అయితే ఈ సామాన్లు కడగడం అయితే తప్పదు కదా. అందరికీ ఇలాగే ఏదో ఒక పని నచ్చంది ఉంటుంది, కానీ ఆ పని ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అందులో నేనైతే ఈ సామాన్లు కడగడమే అని చెప్తాను. మా పిల్లలు ఉన్నారంటే ఒక సామాన్ తీయబోయి 4 సామాన్లు తీసి ఖరాబ్ చేస్తారు. అందులోకి వీళ్ళకి కర్రీ, రైసు, స్నాక్స్ అని చెప్పేసి ఒక 3 బాక్సెస్ అయితే పెడతాను సెపరేట్గాని. అందుకో కొంత సామాన్లు ఎక్కువైపోతాయి నాకు. అయినా కానీ ఏంటంటే పిల్లలకి అన్నీ మిక్స్ చేసి పెట్టేస్తే వాళ్ళు తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కదా. అందులోకి మనమే ఒక 1 అవర్ కలిపిన అన్నం తినాలంటేనే మనకు నచ్చదు.
అలాంటిది పిల్లలకి మార్నింగ్ 8కి అలా ఇచ్చేస్తుంటే ఈవినింగ్ లంచ్ టయానికి తినాలి వాళ్ళు. పాపం ఎలా తింటారు ఏంటని చెప్పేసి ఇంక నేనేం చేస్తానంటే బాక్సెస్ ఎక్కువైనా పర్లేదులే కడుక్కోవచ్చు అని చెప్పి దేనికది సెపరేట్గా పెట్టేస్తాను. ఇంకా స్పూన్ తోటి అయితే వాళ్ళు కలుపుకు తినేస్తారు. నార్మల్గా అయితే ఎల్కేజీ యూకేజీ పిల్లలు అయితే కలుపుకోలేరు కాబట్టి తప్పదు అలాగ మిక్స్ చేసి పెట్టడం అయితేని. కానీ 90% అలా పెట్టి పిల్లలకైతే ఫ్రై చేసిన ఐటమ్సే పెట్టాలి. పులుసు కూరలు పప్పు ఇలాంటివి అయితే ఖచ్చితంగా కలిపేసిన తర్వాత చప్పగా అయిపోతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా అది మీ పిల్లల్లోని? నాకైతే చెప్పండి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక సామాన్లు అవి కడిగేసాను కదా, ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా బయట అయితే పొద్దుటే లేచిన వెంటనే చైర్స్ వేస్తాను. ఇంకా చైర్స్ బయటికి తెచ్చేసి ఇంక బయటికి లోన పెట్టేసి ఇంకా చైర్స్ని ఇంకా లైట్స్ అవి ఆఫ్ చేసేసుకుంది ఇంక పడుకోవాలన్నమాట. ఆల్రెడీ టైము 9 అవుతుంది. మా పిల్లలు ఇంకా పడుకోలేదు, ఇంకా నా చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. ఇంక ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయి అయితే ఇంక పడుకోవాలి. మళ్ళీ మార్నింగే లేచి వీళ్ళకి లంచు టిఫిను పైగా వీళ్ళకి చట్నీలు అవి చేయాలి కదా, ఇంక అందుకోసం అని చెప్పేసి ఎర్లీగానే ఇంక అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. 90% మ్యాక్సిమం నాకు 9 లోపే అన్ని పనులు అయిపోతాయి. ఇంక పనులన్నీ అయిపోయిన తర్వాత కాసేపు పిల్లల్ని బుజ్జగించేసి ఇంక వెళ్ళి పడుకోవాలన్నమాట. అంతే ఈ వీడియో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.